ఇది నా మనోవేదన అండి. ఈ సబ్జెక్ట్ మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి నా యుద్ధం ఇది. ఎందుకంటే ప్రత్యేకంగా ఇది ఎవరికి పట్టనటువంటి విషయం. రాజకీయ నాయకులు అవనండి, ఎవరైనా అవనండి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా అవనండి. నా పిల్లల భవిష్యత్తు విషయంలో నేను మాట్లాడుతున్న ఇది చదువు విషయంలో కూడా రిజర్వేషన్లు పెట్టినటువంటి భారతదేశ వ్యవస్థలో నా పిల్లలు ఒక 100కి 98% 99% వచ్చిన నా పిల్లలకి కూడా భవిష్యత్తు లేకపోవటం చాలా విచిత్రం. ఇది బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకి 47-48% వస్తే వాళ్ళకి సీట్లు ఇస్తున్నటువంటి విషయం ఇది. నేను లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. నేను ఇది ఏ విధంగా విద్యా వ్యవస్థలో కూడా చదువు విషయంలో కూడా ఈ రిజర్వేషన్లు పెట్టడం ఎంతవరకు సమంజసం? 99% వచ్చిన నా పిల్లలకి ఒక తండ్రి ఆవేదన అండి ఇది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో నేను పూర్తిగా పోరాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ స్వార్థం కోసం ఇది జరుగుతున్నటువంటి యుద్ధం అండి. ఇది నా పిల్లల భవిష్యత్తు కోసం నేను చేస్తున్నటువంటి యుద్ధం ఇది. ఒకటికి 50% లోపు వచ్చిన వాళ్ళకి కూడా మంచి సీట్లు ఇచ్చే, మంచి కాలేజీలో ఫ్రీగా చదివించే దుర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి మన భారతదేశంలో నా ఆవేదన ఉండేది. నేను ఆధార్ క్యాస్ట్ ఓసీలో పుట్టినటువంటి దుర్భాగ్యుడిని. నేను ఒకసారి అనిపిస్తుంది నేను ఎస్సీ ఎస్టీలో ఎందుకు పుట్టలేదని చెప్పేసి. కానీ నేను గర్వపడుతున్నాను ఓసీలో పుట్టినందుకు. కానీ అది కూడా నేను క్షత్రియ కుటుంబంలో పుట్టానండి. నా పిల్లల భవిష్యత్తు నాకేమీ న్యాయం చేయగలరు? చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను నేను. ఇదేనా సార్ న్యాయం అన్నది? దీని గురించి ఎవరు కూడా అప్పర్ క్లాస్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎవరు కూడా దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెట్టుకుని వాళ్ళు చదివించుకుంటారండి. మా క్యాస్ట్లో అనవండి, లేకపోతే ఓసీలో బీసీలో అనవండి. కానీ మా పరిస్థితి ఏంటి సార్? లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న మా పరిస్థితి ఏంటి? పిల్లలు బాగా చదువుకుని 99-98% తెచ్చుకుని నా పిల్లలు, నా భవిష్యత్తు ఏంటి? ఒకసారి లేకపోతే ఈ విషయంలో ఏమైనా రాజకీయ పరంగా మాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా మీరు? ఉండి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రామకృష్ణరాజు గారిని త్రిబుల్ అంటారు ఆయన కూడా నేను అడుగుతున్నాను సార్. నేను మాకు హెల్ప్ చేయగలుగుతారా? మేము అడుగుతున్నాం సార్. నేను రేపొద్దున మా కుర్రోడు జేఈ అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడండి. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? నా మనోవేదన సార్ ఇది, నా బాధ అండి. 50% బిలో వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఫ్రీ సీట్ ఇప్పించి 98% వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఏమి చేయలేని. మెయిన్స్లో 93% వచ్చిందండి మా అబ్బాయికి. జేఈ అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు. రేపొద్దున అది వస్తుంది కూడా నాకు గ్యారంటీ లేదండి. అంటే నేను డబ్బులు ఇచ్చుకుని చదివించుకోలేను. అన్నీ ఏం చేయమంటాను? నన్ను ఏ బట్టల షాప్లోనూ లేకపోతే ఏ ఫ్యాన్సీ షాప్లోనూ నేను ఉద్యోగంలో జాయిన్ చేయమంటారా నన్ను? ఒక తండ్రిగా నా ఆవేదన సార్ ఇది. ఏం చేయమంటారు నన్ను చెప్పండి? చదువు విషయంలో కూడా మీరు రిజర్వేషన్ పెడితే ఎలాగే సార్? మీరు ఈ విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నారండి. ఈ విషయంలో ఎన్నో మీరు మోడీ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో మీరు
రూపుదాల్చినటువంటి వ్యక్తులు మీరు. కానీ ఈ చదువు విషయంలో ఒక్కసారి ఆలోచించండి సార్. నా మనోవేదన అండి. బిలో లో క్లాస్ మిడిల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఓసీ వాళ్ళని నా మనోవేదన అండి ఇది. మీరు ఏం చేయగలుగుతారో చెయ్యండి. నా పోరాటం మాత్రం ఆగదండి. ఇది చాలా దూరం నేను వెళ్తానండి. నా ప్రస్థానం మాత్రం ఆగదు.